రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. రే అభి, ఏంటి అభి, ఏంటి అదేంట్రా ఉదయం నుంచి నువ్వు బయటికే రాలేదు? భోజనం కూడా గదిలోకి తెప్పించుకున్నావని రంగయ్య చెప్పాడు. ఏమైందిరా? ఏం అవ్వలేదు, నాకు బయటికి రావాలనిపించలేదు, అందుకే రాలేదు. ముసిగేసుకొని మాట్లాడతావేంట్రా ఏదో దొంగలాగా? అన్నయ్య, నువ్వు నన్నేమైనాను, నేను పడతాను, ఎన్ని తిట్టు భరిస్తాను, కానీ నన్ను నువ్వు దొంగ అన్నావంటే మాత్రం నేను ఎప్పటికీ క్షమించను. రే ఏంట్రా నీ మొహం అంతా అలా అయిపోయింది? ఏం లేదు, పొద్దున్నే ముల్తాని మట్టి రాసుకుందాం అనుకుని డేట్ అయిపోయిన మట్టి రాసుకున్నాను, అందుకే మొహం అంతా మాడిపోయిన పకోడీలా తయారైంది. ఏంటి ముల్తాని మట్టి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? నువ్వు రాసుకో కాబట్టి నీకు తెలీదు, నేను రాసుకుంటాను కాబట్టి నాకు తెలుసు, అయినా ఇక్కడితో వదిలేయి. రే అలా ఎలా వదిలేస్తానురా? నువ్వు నా తమ్ముడివి, నీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత అన్నగా నాకుంటుంది కదా. నాన్న బొబ్బిలి భార్గవ్ రామా, నీ పేరు రాముడైనందుకు నువ్వు నన్ను లక్ష్మణుల్లా చూసుకోనక్కర్లేదు, జస్ట్ ఒక తమ్ముళ్ళ చూసుకుంటే చాలు. నేను ఒకటి అడుగుతుంటే నువ్వు ఇంకో దానికి సమాధానం చెప్తున్నావేంట్రా? ముందు నీకేమైందో చెప్పు. ఏం లేదని చెప్పాను కదా. సరే నువ్వు మర్యాదకి ఇప్పుడు నాకు చెప్తావు లేదా అందరినీ పిలిచి? బాబు నీకు దండం పెడతాను అన్నయ్య, ఏదో పొద్దునే స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళా, ఒక మంచి పాట గుర్తొచ్చింది, నేను బాత్రూంలో ఉన్న సంగతి మర్చిపోయి డాన్స్ చేయడం మొదలు పెట్టాను, కాలు జారి కింద పడ్డాను, ఫైనల్ గా ఇదిగో ఫేస్ ఇలాగైంది. ఇవి బాత్రూంలో కాలు జారి పడితే తగిలిన దెబ్బల్లా లేవే, ఎవరో బలంగా గుద్దినట్టు అనిపిస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ తగలయ్యా, చెప్పింది విని వదిలేకుండా ఎందుకు నా క్లాస్ బిగుతావు? ఎరా మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేసావా? నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా చెప్పు. నా తమ్ముడు జోలికి ఎవరన్నా వస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను, వాళ్ళ సంగతి తేల్చేస్తాను నేను. నా మీద నీకున్న ప్రేమకు శతకోటి వందనాలు అయ్యా, నాకేమీ జరగలేదన్నయ్యా, నిజంగానే బాత్రూంలో పడ్డాను, ఎలా పడ్డానో నువ్వు అడిగావనుకో నేను మళ్ళీ పడి చూపించాలి, ఇప్పటికే మొహం ఊగిళ్ళ తయారైంది, మళ్ళీ పడ్డాననుకో నన్ను నేను గుర్తుపట్టడానికి కనీసం 6 నెలలైనా పడుతుంది, ప్లీజ్ ఇక్కడితో వదిలేయన్నయ్యా. నువ్వు చెప్తున్న మాటలకి నీ మొహం మీద కనిపిస్తున్న దెబ్బలకి ఎక్కడా పొంతన కుదరట్లేదురా. ఏదో జరిగింది, అది నువ్వు నా దగ్గర దాస్తున్నావు, దాచాల్సిన అవసరం ఏంటి చెప్పరా? మహానుభావా మార్కండ తేజ, నా మీద నీకున్న ప్రేమకి శతకోటి దండాలు, దీన్ని ఇక్కడితో వదిలేయి, లేకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సర్లే, ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు నాకు చెప్పు. ప్రస్తుతానికి మందు ఏదైనా రాసుకో, ఆ ఫేస్ చూడలేకపోతున్నాం. అమ్మయ్యా, పొరపాటున జానకి కొట్టిందని వీడితో చెప్పుంటే ఈ బొబ్బిల్లో మరో కురుక్షేత్రం జరిగిండేది. హే భగవాన్ గోవిందా గోవిందా. భూమి, నేనెత్తుకెళ్లాలని చూసింది నీ కన్న తండ్రి అని తెలిసింది, కానీ ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదని మా నాన్న నా దగ్గర మాట తీసుకున్నారు, అందుకే నేను ఈ విషయం నీకు చెప్పలేకపోతున్నాను, కానీ నిన్ను నీ తండ్రిని ఎలాగైనా కలిపి తీరుతాను. చాలు. అదేంటి మూత పెట్టేస్తున్నావు? ఇదంతా నాకే, ఇందులో మాత్రం ఎవ్వరికి వాటా ఇవ్వను. సరే భూమి, నేను మళ్ళీ వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి, వస్తాను. జానకి ఎలా వెళ్తావు? ఎలా వచ్చానో అలాగే వెళ్తాను. ఈసారి మా అన్నయ్యని చూసుకుంటే వెళ్ళు, మళ్ళీ కుద్దామనుకో ఈసారి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. సరే బాయ్. నా నడుము విరగొట్టి అంత తేలిగ్గా వెళ్ళిపోతావా? వెళ్ళనిస్తానా నిన్ను?
జానికి అంత తేలిగ్గా ఎవ్వరికి చిక్కదు. నీ చీప్ ట్రిక్స్ ఇంకెక్కడైనా ట్రై చేసుకో. సారీ అభి. ఇందాకేమన్నాడు వీడు? వచ్చే ప్రమాదాన్ని ముందే కనిపెడతాడా? మరి ఈ ప్రమాదాన్ని ఎందుకు కనిపెట్టలేదమ్మా? సిల్లీ ఫెలో. పడగా. మరి ఇంత వేడి నీళ్ళు ఎలా తాగుతున్నావు అన్నయ్య?